ఏ భార్యాభర్తలు తమ జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటారో ఈ ఉపదేశం మీ ఇద్దరి కోసమే. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఖురాన్లో ఇలా అంటున్నాడు. మరి ఆయన సూచనల్లోనే ఒకటేమంటే, ఆయన మీకోసం స్వయంగా మీలో నుంచే భార్యలను సృజించాడు, మీరు వారి వద్ద ప్రశాంతత పొందటానికి. ఆలోచించండి, అల్లాహ్ వివాహం యొక్క మొదటి ఉద్దేశ్యాన్ని చెప్పాడు, ప్రశాంతత, భయం, అణచివేత లేదా అవమానం కాదు. అప్పుడు అదే ఆయతులో అల్లాహ్ ఇలా అన్నాడు, మరియు అతను మీ మధ్య ప్రేమ మరియు దయను ఉంచాడు. భర్త దయను విడిచిపెట్టి భార్య ప్రేమను విడిచిపెట్టిన చోట వివాహం మనుగడ సాగించదు. ఇప్పుడు భర్త అయిన వారు అల్లాహ్ ఆజ్ఞను వినండి మరియు మీ భార్యలతో ఉత్తమ రీతిలో కాపురం చేయండి. ఈ వచనం కొట్టడాన్ని నిరోధించడానికి మాత్రమే కాదు, ఇది స్వరం, ప్రవర్తన మరియు గౌరవం యొక్క ఆదేశం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ వచనానికి ఆచరణాత్మక వివరణ ఇస్తూ ఇలా అన్నారు, మీలో ఉత్తముడు తన భార్యకు ఉత్తమంగా ఉండేవాడు మరియు నేను మీలో నా భార్యలకు ఉత్తమంగా ఉండేవాడిని. ఇస్లాంలో విజయవంతమైన వైవాహిక జీవితం భావోద్వేగాల ద్వారా నియంత్రించబడదు, కానీ ఒక వ్యవస్థ ద్వారా. మరియు ఈ వ్యవస్థ యొక్క మొదటి బాధ్యత భర్త భుజాలపై ఉంచబడింది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అంటున్నాడు, పురుషులు స్త్రీలపై సంరక్షకులు, ఎందుకంటే అల్లాహ్ ఒకరికి ఇంకొకరిపై విశిష్టతను వసగాడు. ఇది ఆచారం కాదు, ఇది అల్లాహ్ నిర్ణయం. నాయకుడిగా ఉండటం అంటే యజమానిగా ఉండటం కాదు. నాయకుడిగా ఉండటం అంటే ఖర్చు చేయడానికి బాధ్యత, రక్షణకు బాధ్యత మరియు ఇంటిని న్యాయంతో నడిపించే బాధ్యత. అదే ఆయతులో ఆయన ఇలా అన్నాడు, ఎందుకంటే పురుషులు తమ సంపదను ఖర్చు చేస్తారు, అంటే గృహ ఆర్థిక వ్యవస్థ భార్యపై కాదు, భర్త భుజాలపై ఉంచబడింది. ఇప్పుడు భార్య గురించి ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్పష్టమైన ప్రకటనను వినండి. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అంటున్నాడు, కనుక గుణవంతులైన స్త్రీలు విధేయులై ఉంటారు. తమ భర్తలు లేని సమయంలో అల్లాహ్ రక్షణలో ఉంటూ తమ శీలాన్ని, భర్త సంపదను కాపాడుతారు. ఈ వచనం స్పష్టం చేస్తుంది, విజయవంతమైన భార్య విధేయత మరియు విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇంకా ఇలా అంటున్నాడు, మరియు స్త్రీలకు వారిపై ఉన్న హక్కుల మాదిరిగానే న్యాయంగా హక్కులు ఉన్నాయి. భర్తలకు స్త్రీలపై హక్కులున్నట్లే స్త్రీలకు కూడా వారిపై హక్కులున్నాయి, కానీ ఉత్తమ రీతిలో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్పష్టమైన ప్రకటనను వినండి. ఒక మహిళ తన 5 నమాజులు చెయ్యగా, రమజాన్ ఉపవాసాలు పాటించగా, తన పవిత్రతను కాపాడగా మరియు తన భర్తకు విధేయంగా ఉండగా, ఆమెకు ఇలా చెప్పబడుతుంది, నీవు కోరిన ఏ జన్నత్ ద్వారం నుండైనా ప్రవేశించు. ముస్నద్ అహ్మద్ హసన్. ఈ విధేయత అవమానం కాదు, ఇది అల్లాహ్ నియమించిన వివాహ వ్యవస్థ.